ఇప్పుడు మోకాలు అరుగుదల ఇది ఒక పెద్ద టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే మోకాలు అరిగింది, మోకాలకి నేను ఇంజక్షన్లు వేసుకున్నాను, మోకాలకి పసరగట్టు కట్టుకున్నాను, మోకాలకి ఆక్యుపంచర్ చేసుకున్నాను, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు, హోమియోపతి ట్రీట్మెంట్లు, ఆపరేషన్ చేసుకున్నాను. ఇట్లా కంటిన్యూస్గా మనకి రెగ్యులర్గా వినపడేది మోకాలు. ఇప్పుడు పిఆర్పి అన్నది వచ్చిన తర్వాత ఒక 8 years బ్యాక్ మనం ఎప్పుడైతే ఈపిఆన్లో ఇది ప్రారంభించామో ఇండియాలో ఫస్ట్ టైం, ఇప్పుడు దీని గురించి ఇంకా ఎక్కువ మాటలు, ఇంకా ఎక్కువ డిస్కషన్స్, ఇంకా ఎక్కువ ఒపీనియన్స్ ఎవరికి నచ్చినది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోకాలు నొప్పి అన్నది ఎన్నో కారణాల వల్ల వస్తుంది. ఎందుకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మోకాల్లో 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. 2 బోన్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, లెగమెంట్స్ ఉంటాయి, మెనిస్కస్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది. ఇంతే. అంటే మేజర్గా ఈ 5. సో ఎప్పుడైనా మోకాలు నొప్పి వచ్చినప్పుడు మోకాలు నొప్పి ట్రీట్ చేయాలంటే ఏ కారణం వల్ల అయితే ఈ 5 వచ్చిందో అది కనుక్కుంటే దానికి ట్రీట్మెంట్ చేయడం ద్వారా దాన్ని ట్రీట్మెంట్ అంటారు. చాలామంది డాక్టర్లు ఏం చేస్తారు, మోకాలు నొప్పి అని చెప్పగానే ఒక ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే అనగానే మనకి ఏమి ఐడియా వస్తుంది? ఎక్స్రేలు ఏం కనపడతాయి? ఎముకలు కనపడతాయి, ఇంకేమి కనపడవు. నువ్వు ఎంత ఎతికినా వేరేవి కనపడవు. సో ఎముకలు కనపడగానే మోకాలు నొప్పికి ఆ ఎముకల్ని చూసి మిగతా 4 పార్ట్స్ని కనుక్కోకుండా, వాటికి జరుగుతున్న ఇబ్బందిని, వాటికి జరుగుతున్న డ్యామేజ్ని కనుక్కోకుండా మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే చెప్పండి. ఎందుకంటే ఎముకలు తీసేయగా మిగతా ఏమున్నాయి? లెగమెంట్స్ ఉన్నాయి, మజిల్స్ ఉన్నాయి, మెనిస్కస్ ఉంది, కార్టిలేజ్ ఉంది. యాక్చువల్గా చెప్పాలి అంటే మోకాలు నొప్పి ఎముకల వల్ల ఎప్పుడు రాదు. ఎందుకు? ఎముకలు అన్నవి బాడీలో స్ట్రాంగెస్ట్ పార్ట్. ఎముక నుంచి నొప్పి రావాలి అంటే ఎముక ఫ్రాక్చర్ అన్న అవ్వాలా, ఎముకలో ఏదన్నా ట్యూమర్ అన్నా క్యాన్సర్ అన్నా ఉండాలి. అదర్వైజ్ ఎముక నుంచి నొప్పి ఎప్పుడు రాదు. మరి ఎముక నుంచి నొప్పి రాకపోతే ఎక్స్రేతో మీరు ఎముకల్ని చూసి ఈ మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? మరి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి? మోకాల్లో ఈ ఎముకే కాకుండా మిగతా 4 స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వాటిని క్షుణ్ణంగా పరీక్ష చేసి ఏవైతే దెబ్బతిన్నాయో, ఏదైతే దెబ్బతింటే మీకు నొప్పి వస్తుందో దాన్ని ట్రీట్ చేయడం ద్వారా దాన్ని మోకాల నొప్పికి ట్రీట్మెంట్ అంటారు. ఎముకలు చూసేసి నీకు గుజ్జు జరిగిపోయిందని ఎముకలు చూస్తే ఎముకలు కనపడతాయి కానీ గుజ్జు ఎందుకు కనపడుతుంది? ఎముకలు ఎక్స్రేలో ఎముకలు కనపడతాయి. ఎముకలు జరిగాయి, దగ్గరికి వచ్చాయని అంటే గుజ్జు జరిగిపోయినట్టు అర్థం కాదు. గుజ్జు కనపడాలి. మీరు అడగండి, గుజ్జు ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు కదా. లేని గుజ్జుని అరిగిపోయిందని ఎట్లా చెప్తారు? దానికి ఎన్నో టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టుల ద్వారా కనుక్కోకుండా ఓన్లీ ఎక్స్రే చూసి మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా చాలా తప్పు. మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు, మరి ఏమున్నాయి సార్ అని అడగచ్చు మీరు. సింపుల్ బెడ్ సైడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. ఏం అల్ట్రాసౌండ్? మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్. మామూలు అల్ట్రాసౌండ్ కాదు, ఇది స్పెషల్ అల్ట్రాసౌండ్. ఇది ఎక్కడన్నా తీసుకెళ్ళొచ్చు, బెడ్ మీద చూడొచ్చు, ఓపీలో చూడొచ్చు, ఆపరేషన్ థియేటర్లో ఎక్కడన్నా చూడొచ్చు. దీంట్లో మిగతా 4తో పాటు ఎముకలు కూడాను క్షుణ్ణంగా పరీక్ష చేయొచ్చు. ఇది డైనమిక్ అల్ట్రాసౌండ్ అంటే ఎందుకు? మోకాలు మూవ్ చేస్తూ మోకాలులో లోపల ఏదైనా దాగున్న స్ట్రక్చర్ ఒకవేళ డ్యామేజ్ అయినా కూడాను దాన్ని కూడా బయటికి చూసి చేయొచ్చు అనమాట. సో అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ నీ జాయింట్ పెయిన్కి ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ టూల్. ఎక్స్రే కాదు. ఇంకోటి ఉంది, ఏంటది? ఎంఆర్ఐ. ఎంఆర్ఐ అంటే ఎక్స్పెన్సివ్. పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, పడుకోవాలి, 45 నిమిషాలు చేస్తారు. చేసిన తర్వాత అది ఎంఆర్ఐ అన్నది ఇంకా పెద్దవి ఏమన్నా మనకి ఈ టెస్టులతోటి కనుక్కోలేనిది ఏదన్నా ఉంటే అప్పుడు ఎంఆర్ఐ అవుతాయి. బెస్ట్ సింపుల్ చీప్ వెరీ ఫాస్ట్ టెస్ట్ ఏంటంటే మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ స్పెషల్ స్కానింగ్ అది మన హాస్పిటల్లో ఉంటుంది. సో టక్కని 5-10 minutesలో మీ మోకాల్లో ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్రే వల్ల మనకి ఏమీ తెలియదు, ఓన్లీ ఎముక దగ్గరకు వచ్చిందన్న మటుకే తెలుస్తుంది. సో ఎప్పుడైనా మోకాలు నొప్పి మీకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ని సింపుల్గా చేసుకొని అందులో కారణం కనుక్కొని ఆ కారణం ఒక్కదాటినే ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా మీరు పెద్ద ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు.